హలో అండి. సాధారణంగా మనం ఇంట్లో కలగూర పప్పు చేసుకుంటామండి. విత్ ఫ్రై ఏదో ఒక ఫ్రై కాంబినేషన్‌తో మనం అలా పప్పు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పప్పుల్లో చాలా రకాలు చేసుకుంటామండి. టొమాటో పప్పని, ఆనపకాయ పప్పని, బీరకాయ పప్పని, లేదంటే ఆకుకూరలు అంటే కలగూర పప్పనమాట. ఓన్లీ పప్పు, ముద్దపప్పు అన్ని వేళలా తినలేమండి. ఇది చాలా ఈజీగా మనం ముద్దపప్పు చేసుకొని, మంచి ఫ్రై అంటే వంకాయ వేపుడు లాంటివి చేసుకొని నేనైతే పొడి వేసి చేశానండి. ఈ ఫ్రైకి కాంబినేషన్ ఈ పప్పు చాలా బావుంటుంది. నిమ్మకాయ పప్పు. ఇందులో కారం వేయకూడదండి. ఓన్లీ మిరపకాయల తాలింపు వేయాలి. అండ్ ఇంగువ తప్పనిసరి. సో, ఇలా తయారు చేసిన పప్పు టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ మీకు ఏ కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులో లేనప్పుడు ఈ పప్పు మీరు ట్రై చేయవచ్చు. చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.